వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి సుమారు 120 రోజులుగా తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ లభించడం మరింత కష్టంగా మారుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సిబిఐ అధికారులు పెట్టిన కేసుల్లో బెయిల్ కోసం అటు రౌజ్ అవెన్యూ కోర్టులో, ఇటు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా 2 న్యాయస్థానాలు తిరస్కరించాయి. కాగా మరో ప్రయత్నంగా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కవిత. అయితే ఈ పిటిషన్ విచారణ కూడా వాయిదా పడింది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్రపై సిబిఐ అధికారులు సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేయగా ఆ విచారణతో పాటు ఇటు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ విచారణను కూడా రౌజ్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. కోర్టులో జడ్జి కావేరి భవేజా ఆధ్వర్యంలో సిబిఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్పై వాదనలు జరిగాయి. మద్యం కేసులో కవిత పాత్రపై సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ను దాఖలు చేసినట్టు ధర్మాసనానికి సిబిఐ తెలిపింది. ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. అయితే సిబిఐ ఛార్జ్షీట్ లో తప్పులున్నాయని కవిత తరపు లాయర్ నితేష్ రాణా కోర్టుకు తెలిపారు. మరోవైపు తప్పులేవీ లేవని సిబిఐ తరపు న్యాయవాది తెలుపగా స్పందించిన జడ్జి కావేరి భవేజా ఛార్జ్షీట్ లో తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని సూచించారు. కోర్టు ఆర్డర్ కూడా అప్లోడ్ కాలేదని కవిత తరపు న్యాయవాది నితేష్ రాణా పేర్కొన్నారు. దీంతో జూలై 22కి తదుపరి విచారణను రౌజ్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమె జైలులో ఉండగా సిబిఐ కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. అప్పటి నుంచి ఆమె రిమాండ్ను కోర్టు పొడిగిస్తూ వస్తోంది. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.